7 నెలల క్రితము నేను ఇదే పొలానికి వచ్చాను. మా పొలం ఇది. అప్పుడు చూసినప్పుడు ఒక మోడు బారిన పొలంలా ఉంది. నిజంగా అంటే నేలని స్త్రీతో పోల్చొచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో ఉంది. అప్పుడు నేను వచ్చినప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఒట్టి ల్యాండ్ మాత్రమే కనిపించింది. సో ఈరోజు మా పొలం టూర్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మా పొలంలో ఏమేమి వేసానో ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది గోంగూర అండ్ ఆనియన్స్, కొత్తిమీర ఇదంతా మీకు కనిపిస్తుంది కదా. ఈ తోటంతా కూడా ఆనియన్సే. అక్కడ దూరంగా వేప చెట్లు కనిపిస్తున్నాయా, ఆ వేప చెట్ల వరకు కూడా మా ల్యాండే. అక్కడ హైట్కి కనిపిస్తున్న చెట్లేమో మొక్కజొన్న. అక్కడ కూడా ఇతర రకాలైనటువంటి కొన్ని నార మొక్కలు వేయడం జరిగింది. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా 2 మళ్ళు వేశారు, మొత్తం 4 మళ్ళు. ఇది కొత్తిమీరే. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇది గోంగూర, ఐ థింక్ ఇది గోంగూరే. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్, ఇది మరి ఏంటో నాకే తెలియదు. ఇది ఏమి కూరను, నాకు తెలిసి ఇది చిలుకూరేమో అనుకుంటాను. సో ఇలా పోతే ఈ బిట్టు మొత్తం కూడా పల్లీలు వేయడం జరిగింది. ఇవి వేరుశనగ అంటారు. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు పల్లీలు వేయడం జరిగింది. ఇందులో పల్లీల చెట్లు గోంగూర కూడా కాసింది. ఈ గోంగూర చెట్టు. సో ఇవి సజ్జ. వావ్. ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి. ఇక్కడ కూడా కొన్ని నార సంబంధించినటువంటి మళ్ళు పోశారు. దీన్ని మా సైడ్ అయితే బంతిపూలు అంటారు. దీన్ని మామూలుగా చెండు పూలు అంటారు ఇటు సైడ్. బంతిపూలు అని ఫేమస్గా అంటారు. సో ఇదేమో ఐ థింక్ దిస్ ఈజ్ బ్రింజల్. ఇది టమోటా, ఇంకా ఇతర రకాలైనటువంటి ఇది థింక్ దిస్ ఈజ్ క్యాబేజీ అనుకుంటాను. సో ఇదేమో గోంగూర. ఇది మరి ఏ కూరనో నాకే తెలియట్లేదు. ఇది వచ్చేసి పాలకూర చెట్టు. ఇదేమో మొక్కజొన్న చెట్టు. ఇక్కడ ఇంకా క్యాబేజీ, తర్వాత ఇతర రకాలైనటువంటి రకరకాల మొక్కలు వేయడం జరిగింది. ఓకే, క్యాబేజీ, చెండు పూలు. వావ్, చిన్న ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. వావ్, ఎక్సలెంట్గా ఉంది కదా. వావ్. సో ఇవన్నీ కూడా పాలకూర. సో ఇక్కడ రకరకాలైనటువంటి కూరగాయలు. ఇది క్యాబేజీ, ఇది గోంగూర అండ్ ఇది ఆనియన్స్. అక్కడ కనిపించేటివి మనకేమో టమోటా చూద్దాం ఒకసారి. వావ్. టమోటా మంచి కాయలు వచ్చాయి. ఈ టమోటా కాయలు చూడండి, ఇవి కొన్ని రోజులు ఉంటే పండిపోతాయి. వావ్. సో సూపర్గా కాశాయి అసలు టమాటా కాయలు అయితే. కానీ అదేం దళిద్రం, కానీ రైతుకు చేతికి వచ్చే లోపల రేటు మాత్రం ఉండవు. కానీ మీడియేటర్స్ మాత్రం
చాలా హ్యాపీగా లాభపడుతున్నారు రైతుల నుంచి కొనుక్కొని. సో ఇంకా అక్కడ మమ్మీ ఉంది, మమ్మీ కలుపు తీస్తూ ఉంది, టమాటా పళ్ళు పెరుగుతూ ఉంది కలుపు తీసుకుంటూ. సో అక్కడ ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి టమాటా చెట్లు, ఇవి కూడా సోరకాయ కోసేశారు. వావ్, ఈ టమాటా పళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళాలి, ఒక ట్రై చేద్దాం తినడానికి ఎలా ఉంటుందో. ఇక్కడ సెండు పూల చెట్లు ఉన్నాయి, ఇవేమో బంతి పూలు అంటారు యాక్చువల్గా. ఇవి బంతి పూలు కానీ ఇటు సైడ్ ఏమో చెండు పూలు అంటారు. అక్కడ లైన్గా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. వావ్, ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. వావ్, జింగ్ 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 అమేజింగ్గా ఉన్నాయి అన్నీ. ఓ చెండు పూలు ఇవన్నీ కూడా యాక్చువల్గా మనమైతే బంతి పూలు అంటాము. వావ్, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి. సో ఇంకా క్యాబేజ్ ఉంది, క్యాబేజీ క్యాబేజీ క్యాబేజీ. వావ్ వావ్, దిస్ ఈజ్ అ క్యాబేజీ. వావ్, క్యాబేజీ. ఓ ఇట్లా లైన్గా ఉంది క్యాబేజీ, అక్కడ వరకు లైన్గా క్యాబేజీ ఇదంతా కూడా. సో ఇది కూడా క్యాబేజీ, ఇలా స్ట్రైట్గా ఆ లాస్ట్ వరకు క్యాబేజీ, ఈ లాస్ట్ వరకు క్యాబేజీ, అక్కడేమో బ్రింజల్. వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.